అందుకే చెప్తాను, భూ సంబంధమైన వాటి మీద మీరు ఏం చేయకూడదంట, ఆత్మ సంబంధమైన ఎన్నో ఉన్నాయి. ఆ అన్ని విషయాల్లో మనం తెలుసుకోవాలి. ఇది శాశ్వతమైన దేశం కాదు. నువ్వు భారతదేశాన్ని గౌరవించి, ఎందుకంటే భారతదేశంలో నేను పెట్టాడు కాబట్టి భారతదేశాన్ని ఏం చేయాలంట, మన దేశం గౌరవించి. కానీ ఇదే మన దేశం కాదు. నువ్వు జీవించినంత కాలం ఈ దేశం. నువ్వు ఈ లోకం నిడిచిపెట్టి ఏ దేశానికి వెళ్ళాలా? పరలోక సంబంధమైన దేశంలో శ్రేష్టమైనది మనకి పెట్టిన సిద్ధపరిచిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. మనం ఇక్కడ జీవిస్తూ మన దేశాన్ని గౌరవించాలి, దేశ భాషను గౌరవించాలి, దేశంలో ఉన్న సహోదరి భావం కలిగి జీవించాలా. వీటన్నిటికీ ఆ దేశాన్ని మనం ఏం చేసుకోవాలంట, ఏం సంపాదించుకోలేమా? మరికొక గారు తెలియక ఏం చేస్తారు, మొత్తం నాకు చేస్తారు. ఈసారి ఎవరికి ఒక మాలోకి తీసుకుపోవాలి కదా, ఏ గొడవ లేకపోవడం పెద్దగా ఎక్కర్లేదు. జగదమ్మలో ఉన్న అమ్మదమ్మలు అక్షలు తీసుకొచ్చేసింది, అందరికి ఇచ్చింది, పంపిస్తారంటే. ఎవరికి ఇవ్వద్దన్నాడు దేవుడు, అందరూ తీసుకొచ్చి ఆయనకి పెట్టించింది. దేవుడు అక్కడి నుంచి ఈవిడ పంపిస్తాడు. ఆమె ఇప్పుడు అదే వద్దు, ఇదే వద్దు, ఏమీ వద్దు, నువ్వు అది కోరు. ఏ కోరాలంట? ఏది ఏ స్థలం? అది కోరుకోవాలి. ఏ స్థలం కావాలి మనకి? ఏంటి పాస్టర్ గారు, ఎవడైనా సంపాదిస్తే 6 అడుగులు పొడవు, 4 అడుగులు ఎడాలి. ఎందుకు వచ్చింది ఈ మానవ జీవితానికి? నీకు తెలుసా? ఇప్పుడు రాసి పెట్టేశాడు మా భక్తుడైన దానియేలు గారు. పరలోకం కొరకు మత్తయి సువార్తలో 28 సార్లు చెప్పాడంటే యేసయ్య, 36 సార్లు రాసి ఉంది. అయితే దానియేలు గ్రంథం 7:10లో ఆయన ఏం చెప్తాడంటే పరలోక సంబంధమైన విషయం అక్కడ తేటగా తెలియపరిచాడు మాట. చదవరా బాబు, చదవాలి. ఇంకా చదవలేదా? ఎంతమంది ఉన్నారంట పరలోకంలో? మీరు వచ్చి షాపులు ఏమంటే ఇది, మీరు వచ్చి కడగమంటే మేమే కడగాల, మేమే చెయ్యాలా? ఎంతమంది పరిచయం ఉన్నారు? వేరే కోట్ల కోరిది పరిచారికులు ఉన్నారంట. ఎక్కడ ఉన్నారంటమ్మా? ఎక్కడంట? అతి శ్రేష్టమైన దేశంలో, పరలోక సంబంధమైన దేశంలో దానియేలు గారు చెప్తున్నారు. పాత నిబంధన ప్రకటన గ్రంథం ఏదైనా ఉందంటే దానియేలు గ్రంథమే. దానియేలు దేనికోసం చెప్తున్నాడంట? పరలోక సంబంధమైన దేశమున దేవుడు అగ్ని వంటి వాడు.